భారత ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది భారత ప్రభుత్వ ఆధీనం లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాం ద్వారా దేశంలో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి ఓటర్లను తొలగించి ఓటర్ లిస్టును సక్రమంగా చేసేటువంటి ప్రక్రియ, దానిలో భాగంగానే ఈ దేశం మొత్తం కూడా ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక ప్రక్రియ అనేటువంటిది ప్రారంభమైంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఐఆర్ లోపల ఓటు నమోదు చేసుకోవాలి. ఇందులో న్యూమరేటర్స్ ఉంటారు. ఈ బిఎల్ఓస్ ఎవరైతే ఉంటారో విలేజ్ లోపల వాళ్ళు ఇచ్చేటువంటి ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి మళ్ళీ తిరిగి ఆ బిఎల్ఓకు ఆ ఫామ్ ఇచ్చినట్లయితే మీ ఓటు అనేటువంటి నమోదు అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అట్లా ఈయన సమక్షం లోపల బిఎల్ఓలు మీకు ఫామ్ ఇవ్వకపోయినా, మీరు ఫామ్ నింపి వారికి తిరిగి ఇవ్వకపోయినా మీ ఓటు అనేటువంటిది ఓటర్ లిస్టులో నమోదు కాదు. ఫలితంగా మీరు వచ్చేటువంటి ఎలక్షన్ లోపల ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ సర్వే తర్వాత ఓటర్ నమోదు కార్యక్రమం లోపల మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ఎందుకంటే ఓటు హక్కు అనేటువంటి చాలా ముఖ్యము. ఈ ప్రజాస్వామ్యం లోపల భారతదేశం ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల విధానంలో మనం పాలు పంచుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఓటు హక్కు ఉండాలి. ఆ ఓటు హక్కును ఉపయోగించుకొని ఈ దేశంలో ఉండేటువంటి మంచి నాయకత్వం ఉన్నటువంటి నాయకులను, లీడర్షిప్ను ఎన్నుకోనేటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు అనేటువంటి నమోదు చేసుకోవాలి. మరి ఎట్లా చేసుకోవాలి, ఏంది ఈ ప్రాసెస్ అని అంటే, బిఎల్ఓ అనేటువంటి వాళ్ళు ప్రతి గ్రామం లోపల అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన టీచర్స్ వారు ఫస్ట్ ఫామ్ ఎస్ఐఆర్ అనేటువంటి ఫామ్ అనేటువంటిది ఇస్తారు. ఆ ఫామ్లో మన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి సమాచారాన్ని దాన్ని నింపిన తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి ఆ ఫామ్ని తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఆ ఫామ్స్ తీసుకున్న తర్వాత ఆన్లైన్ లోపల దాన్ని రిజిస్ట్రేషన్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఆ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మనము ఎక్కడైతే ఏ గ్రామం లోపల మనం ఆ ఫామ్ ఇస్తామో ఆ గ్రామం లోపల ఓటర్ లిస్ట్ లోపల మన పేరు నమోదు అవుతుంది, మనకు ఓటు హక్కు వస్తుంది. అయితే ఎందుకు ఇట్లా చేస్తున్నారని అంటే, మనం ఆ విలేజ్ లోపల చనిపోయినటువంటి వారికి ఉన్నటువంటి ఓటు హక్కును కానీ, వేరే ప్రాంతానికి వలస పోయినటువంటి వారి ఓట్లు కానీ, తర్వాత అదే ప్రాంతంలో ఉండి వేరే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ఓట్లను తొలగించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రక్రియ. వారి ఓట్లను తొలగిస్తేనే సరైనటువంటి సక్రమంగా ఉన్నటువంటి ఒక ఓటర్ లిస్ట్ అనేటువంటి తయారవుతుంది. సో దానికోసమే ప్రభుత్వం చిత్తశుద్ధి చేత ఈ ఎస్ఐఆర్ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యం లోపల ప్రక్రియ అనేటువంటి చేస్తుంది. అయితే దీని ద్వారా బీహార్ రాష్ట్రం లోపల మొట్టమొదటిసారి తొలి దశ అనేటువంటిది ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ నమోదైతే అక్కడ దాదాపుగా 47 లక్షల అక్రమంగా ఉండేటువంటి ఓటర్లను తొలగించడం అనేటువంటి జరిగింది. తర్వాత ఓటర్ లిస్ట్ను ఫైనల్ చేసి ఎలక్షన్లు నిర్వహించారు. తర్వాత రెండో దశ బీహార్లో ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా బెంగాల్ లోపల రెండో దశ ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్కడే దాదాపుగా 83 లక్షల మంది అక్రమంగా ఓట్లు ఉండేటువంటి నిర్ధారణ చేసి తొలగించడం అనేటువంటి జరిగింది. ఆ ఓట్లు తొలగించిన తర్వాత ఓటర్ లిస్టును ఆమోదించి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. తర్వాత యూపీ లోపల 2 కోట్ల మంది కూడా అక్రమంగా ఓట్లు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. కాబట్టి పౌరసత్వం లేని వాళ్ళకి, ఆధార్ కార్డు లేని వాళ్ళకి, తర్వాత ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఇంటి నెంబరు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఓటు అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే ప్రాంతానికి పోయి ఉద్యోగరీత్యా కానీ జీవనోపాధి కోసం కానీ పోయినా వారు తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఫామ్ను ఫిలప్ చేసి బిఎల్ఓకు ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి అందరికీ దయచేసి నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రక్రియ తెలంగాణ ప్రాంతం లోపల జరుగుతుంది. ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఆగస్టు 3 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి వారం టైం ఉంది. ఈ వారం టైం లోపల ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా తమ ఓటును నమోదు చేసుకోండి. గ్రామాల్లోకి వచ్చి ఆ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి బిఎల్ఓకు ఇవ్వండి. ఇస్తేనే మీ ఓటు అనేటువంటి నమోదు అవుతుంది. ఒకవేళ మీ ఓటును అక్కడ నమోదు చేసుకోవాలనుకుంటే, మీరు ఉన్న ఏరియాలో నమోదు చేసుకోవాలనుకుంటే అక్కడ జరిగేటువంటి ఎస్ఐఆర్
ప్రక్రియలో బిఎల్ఓను కలిసి అక్కడ మీ యొక్క వ్యక్తిగత సమాచారం ఇచ్చినట్లయితే మీ ఓటు అక్కడ నమోదవుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఉండేటువంటి స్థిర నివాసం ఉండేటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఓటు అనేటువంటి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాం. అయితే ఇది ఇంటికి సంబంధించినటువంటి ఓటర్ గణనకు సంబంధించినటువంటి అంశాలు. ఇది మొత్తం కూడా ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ అనేటువంటిది బిఎల్ఓ బిఎల్ఏఎస్ అనేటువంటి ఆధ్వర్యం లోపల ఈ ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రత్యేక ఇంటెన్సివ్ పునశ్చరణ, దీన్నే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నాం. ఈ ఎస్ఐఆర్ అనేటువంటి ప్రక్రియ లోపల ఓటు నమోదు చేసుకుంటేనే ఈ భారత ప్రజాస్వామ్యం లోపల భాగస్వాములు అవుతారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓటు హక్కు అనేటువంటిది వస్తుంది. ఓటు హక్కు రాలేదు అంటే మేము ఓటు వేయాలి అనుకున్నప్పుడు అప్పుడు వీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కండి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎలక్షన్ లోపల, ఎన్నిక విధానం లోపల, రాజకీయ నాయకుల యొక్క ఎన్నిక విధానం లోపల భాగస్వాములను చేసేటువంటి బాధ్యత. కాబట్టి ఈ బాధ్యతను ఖచ్చితంగా అందరూ పాలు పంచుకోండి, నెరవేర్చండి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి ఎలక్షన్ లోపల మీరు ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నా. అక్కడక్కడ కొన్ని ఏరియా లోపల ఈ ఓటర్ నమోదు అంటే చాలా తక్కువగా ఉంది. ఇప్పటి వరకు 83% ఓటర్ నమోదు అయ్యింది. ఇంకా 17% ఓటర్ నమోదు అనేటువంటి కాలేదు. ఉన్న టైం ఎంత? వారం రోజులు టైం ఉంది. అంటే 100% ఓటర్ నమోదు కావాలి అంటే ఇంకా 17% కావాలి. కాబట్టి తెలంగాణలో ఈ 17% ఖచ్చితంగా ఈ వారం లోపల ఖచ్చితంగా పూర్తి చేయాలి. పూర్తి చేస్తేనే అప్పుడు అందరికీ ఓటు హక్కు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు అది గుర్తెరిగి ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళను పేర్లను తొలగించాక మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి ఓటును ఖచ్చితంగా మనం నమోదు చేసుకోవాలి. దానికోసమే చేసేటువంటి ప్రక్రియ. కాబట్టి ఇది వేరేటువంటి ప్రక్రియ కాదు. దీనిలో అనుమానించాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి ఎవిడెన్స్ కానీ తర్వాత దీనికి ఎలాంటి ప్రూఫ్స్ అనేటువంటి అవసరం లేదు. మనకు ఉన్నటువంటి ఇంతకుముందు ఓటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్సే ఒక ఫామ్లో మనకి ఇస్తారు. దాంట్లో మన పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి మనము ఆ ఫామ్ ఫిల్అప్ చేసి ఒక ఫోటో ఇస్తే సరిపోతుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరు నమోదు చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తాం.